వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనకి వచ్చినా రాకపోయినా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ కంపల్సరీ పేపర్. మన ర్యాంక్ సరిగ్గా ఉండాలి అంటే ఇంగ్లీష్ గ్రామర్ కూడా మనము ప్రిపేర్ అయ్యే రాయాలి. సో ఈ వీడియోస్ ఏవైతే నేను ఇంగ్లీష్ గ్రామర్ మీద స్టార్ట్ చేస్తున్నానో వీటి డిఫికల్టీ లెవెల్ టెట్ ఎగ్జామినేషన్స్లో ఎంతవరకు అడుగుతున్నారో అంతవరకే నేను ఎక్స్ప్లెనేషన్ ఉంచుతున్నాను. ఏ కాన్సెప్ట్ని కూడా చాలా డీప్గా మనం టచ్ చేయొద్దు. సో దిస్ ఈజ్ బేసికలీ ఫర్ బిగినర్స్. ఎవరికైతే గ్రామర్ బాగా వచ్చో ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు చాలా స్లోగా, చాలా సింపుల్గా అనిపించే ఛాన్స్ ఉంది. సో ఒక వీడియోలో మనము కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము కొన్ని ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఎలా ఉన్నాయి వాటిని బట్టి అదే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఎక్స్ప్లెనేషన్ వినకుండా ఓన్లీ ఎంసీక్యూస్ని చూద్దామని ట్రై చేయొద్దు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఎంసీక్యూస్లోకి వెళ్ళి మళ్ళీ నేను అదే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఫస్ట్ వాచ్ ద ఎక్స్ప్లెనేషన్ వీడియో, ఆ తర్వాతే యూ షుడ్ వాచ్ ద ఎంసీక్యూస్ ఆర్ పీవైక్యూస్ వీడియో. సో అన్నిటికంటే ఫస్ట్ మనం తీసుకునే టాపిక్ చాలా బేసిక్ టాపిక్, సెంటెన్సెస్లో సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి. సో ఈ కాన్సెప్ట్ మీకు సరిగ్గా అర్థమైతే మీకు టెట్ ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్లో 1 మార్క్ గ్యారంటీ. ఈ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో దీని నోట్స్ కూడా నేను షేర్ చేస్తాను. మీరు కావాలంటే అందులోంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ కొన్ని క్వశ్చన్స్ అంటే అరౌండ్ 15 to 20 సెంటెన్సెస్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో ఆ ఆన్సర్ మీరు ఇంటర్నెట్లో వెతకకుండా ఈ వీడియోలో మీకు ఏం అర్థమైందో దాన్ని బేస్ చేసుకుని ఆ క్వశ్చన్ పేపర్ అంటే ఆ 15-20 సెంటెన్సెస్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. నేను ఓన్లీ నేర్పించగలను, నేర్చుకోవాల్సింది మాత్రం మీరే. సో మీ తరఫు నుంచి ఎఫర్ట్ లేనిది ఆ ప్లస్ మార్క్ వస్తుంది అని చెప్పి మనం గ్యారంటీ ఇవ్వలేం. సో ఈ వీడియో చూసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే వేయను. టుమారో ఐ విల్ పోస్ట్ సెట్ ఆఫ్ 15 to 20 క్వశ్చన్స్. ఆ సెంటెన్సెస్ని డెఫినెట్లీ మీరు సాల్వ్ చేయాలి. తర్వాత నేను అదే సెంటెన్సెస్ని సాల్వ్ చేస్తూ ఇంకొక వీడియో వేస్తాను. యూ కెన్ చెక్ ఫ్రమ్ దాట్ వెదర్ యూ హ్యావ్ సాల్వ్డ్ ఇట్ కరెక్ట్లీ ఆర్ నాట్. సో వీడియోని యాజ్ ఆల్వేస్ బైలింగ్వల్ ఉంచుదాము, తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి. ఇంగ్లీష్ గ్రామర్లో డైరెక్ట్లీ మనము వాట్ ఈస్ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అని చెప్పి డైరెక్ట్లీ చూడలేము. ఎందుకంటే వీఆర్ బిగినర్స్ కోసం అని చెప్పాం కదా. సో వీ విల్ బి స్టార్టింగ్ విత్ వాట్ ఈస్ అ సెంటెన్స్, వాట్ ఈస్ అ ఫ్రేజ్, వాట్ ఈస్ అ క్లాజ్, వాట్ ఈస్ సబ్జెక్ట్, ప్రెడికేట్, ఆబ్జెక్ట్. తర్వాత మనము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనకి క్లాసిఫికేషన్ ఏంటి అన్నది చూద్దాము. సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ క్లాసిఫికేషన్లో మనకి 2 ఉంటాయి, బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, బేస్డ్ ఆన్ కమ్యూనికేటివ్ ఫంక్షన్. బేస్డ్ ఆన్ కమ్యూనికేటివ్ ఫంక్షన్ చూస్తే మనకి అసర్టివ్, ఇంపెరేటివ్, ఇంటరోగేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ వస్తాయి. అదే బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ చూస్తే వీ హ్యావ్ 3 types of sentences: సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. సో వాట్ ఈస్ ఎ సెంటెన్స్, ఇవన్నీ కూడా మనం చాలా షార్ట్గా ఊరికే ఒక రీక్యాప్ లాగా చూద్దాం. సో వాట్ ఈస్ ఎ సెంటెన్స్? క్లాస్ 3లోనే మనకి సెంటెన్స్ అంటే ఏంటని చెప్పి నేర్పిస్తారు. రామ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్, ఇలానే ఏదో రామ్ అను రాజు అను ఇస్తారు. ఓకే, సో రామ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ అంటే మనకి పూర్తిగా అర్థమవుతుంది, ఓకే రామ్ స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పి. సపోజ్ అదే నేను గోయింగ్ టు స్కూల్ అని చెప్పి రాశాను అనుకోండి. సో గోయింగ్ టు స్కూల్ అంటే ఏంటి? స్కూల్కి వెళ్తున్నారు. దీనికి అర్థమైతే ఉంది, కానీ ఎవరు వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఇలాంటి మనకి కొన్ని డౌట్లు వస్తాయి. అదే మనము రామ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ అంటే మనకి ఎలాంటి డౌట్లు రావు. దట్ మీన్స్ దిస్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ మేకింగ్ కంప్లీట్ సెన్స్. ఓకే, అదే గోయింగ్ టు స్కూల్ అన్నది ఇది కూడా ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్, బట్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ కంప్లీట్ సెన్స్. సో సెంటెన్స్ అంటే మనం 3rd స్టాండర్డ్లో ఏమని చదివాము? సెంటెన్స్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్స్ కంప్లీట్ సెన్స్. ఓకే, సో ఈ కంప్లీట్ సెన్స్ ఇచ్చే సెంటెన్సెస్లో లైక్ రమ్య హ్యాస్ అ న్యూ పెన్, న్యూ పెన్ అని చెప్పంటే ఇది ఒక్కటి మీరు చూస్తే ఇది మనకి అర్థమవుతుంది, మీనింగ్ ఉంది. న్యూ పెన్ అంటే ఏంటి? ఓ కొత్త పెన్ అని చెప్పి.
కానీ ఎవరి పెన్ను అన్నది మనకి తెలియదు. ఓకే, సో ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి వాటికి మీనింగ్ ఉండి కానీ కంప్లీట్ మీనింగ్ లేదు అంటే దాన్ని మనము ఫ్రేజ్ అని చెప్పి అంటాం. ఓకే, ఇదే మనం పూర్తిగా చూస్తే రమ్య హ్యాజ్ అ న్యూ పెన్ అన్నది మనకి ఫుల్ మీనింగ్ వస్తుంది. రమ్య దగ్గర కొత్త పెన్ ఉంది, మనకి ఎలాంటి డౌట్లు రావట్లే. సో కంప్లీట్ మీనింగ్ ఉన్నప్పుడు దాన్ని మనము సెంటెన్స్ అని చెప్పి అంటాం. ఇంకో 3 సెంటెన్సెస్ చూద్దాం. బర్డ్స్ ఫ్లై విత్ వింగ్స్. ఓకే, హర్ ఫాదర్ ఈజ్ అ టీచర్. హౌ ఓల్డ్ ఆర్ యూ? వాట్ అ బ్యూటిఫుల్ సీన్. ఇవన్నీ కూడా దే ఆర్ సెంటెన్సెస్. మనం జనరల్లీ ఏమన్నా చెప్దాము అనుకుంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్, అలాంటి సెంటెన్సెస్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. సపోజ్ మనం ఏమైనా క్వశ్చన్ వేయాలి అనుకుంటే అది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. అదే ఏదైనా ఎక్స్ప్రెషన్ లాగా ఉంటే ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇస్ ఫ్రేజ్ అని చెప్పా కదా ఇంత. అక్కడ ఫ్రేజ్ అంటే ఏంటి? ఫ్రేజ్ ఈజ్ ఆల్సో అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ మీనింగ్ బట్ డస్ నాట్ మేక్ కంప్లీట్ సెన్స్. అది చదివిన తర్వాత కూడా మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి అనిపిస్తుంది. ఇన్ ద పార్క్ అంటే ఏంటి? పార్క్లో ఉన్నారు కానీ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తెలియదు. ఏట్ లంచ్, ఎప్పుడు ఎవరు మనకు తెలియదు. ఇన్ ద మార్నింగ్ ఏం చేశారు? లాస్ట్ మంత్ తెలుసు, ఇంతకుముందు నెల అని తెలుసు, కానీ ఏంటి లాస్ట్ మంత్ గురించి? అ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో వాట్, విచ్ ఫ్లవర్, వేర్, ఏమీ తెలియదు. ఇలా కొంచెం మీనింగ్ ఉండి కానీ కంప్లీట్ సెన్స్ చేయని వాటిని మనము ఫ్రేజెస్ అని చెప్పి అంటాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఉంది, మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్. ఈ సెంటెన్స్లో మనము ఎవరి గురించి మాట్లాడుతున్నాం? వీఆర్ టాకింగ్ అబౌట్ మై ఫాదర్. ఓకే, మై ఫాదర్ గురించి ఏమని చెప్తున్నాం? మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్ అని చెప్పి చెప్తున్నాం. సో ఏ సెంటెన్స్లో అయినా ఎవరి గురించి మాట్లాడతామో దాన్ని మనం సబ్జెక్ట్ అని చెప్పి అంటాం. సో ఇట్ క్యాన్ బి ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్, ఎవరైనా అవ్వచ్చు. దేని గురించి అయితే మనం మాట్లాడతాం, ద పర్సన్ ఆర్ థింగ్ స్పోకెన్ అబౌట్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఈ సబ్జెక్ట్ గురించి మనం ఏమని చెప్పి చెప్తున్నాం, దట్ మీన్స్ వాట్ ఈస్ సెడ్ అబౌట్ ద పర్సన్ ఆర్ థింగ్, దాన్ని మనము ప్రెడికేట్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఎవ్రీ సెంటెన్స్లో కూడా మనకి ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఒక ప్రెడికేట్ అనేది ఉంటుంది. కాకపోతే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఒకటే వర్డ్ ఉంటుంది, 2 వర్డ్స్ ఉంటాయి. ప్రెడికేట్ లాంగ్గానే ఉండాలి, షార్ట్గా ఉండకూడదు, ఇలాంటి రూల్స్ ఏం లేవు. ఓకే, సబ్జెక్ట్లో ఒకటే వర్డ్ కూడా ఉండొచ్చు. లైక్ తరుణ్ ఈజ్ అ గుడ్ బాయ్ అని చెప్పంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాను? తరుణ్ గురించి మాట్లాడుతున్నాం. సో తరుణ్ ఈజ్ ద సబ్జెక్ట్, మిగతాదంతా తరుణ్ గురించి మాట్లాడుతున్నది ప్రెడికేట్. ఓకే, అలానే సపోజ్ ఐ సే ది హ్యాపీ గర్ల్ లాఫ్డ్. ఓకే, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ది హ్యాపీ గర్ల్. ద హ్యాపీ గర్ల్ విల్ బీ ద సబ్జెక్ట్. హ్యాపీ గర్ల్ ఏం చేసింది అంటున్నాం? లాఫ్డ్ అంటున్నాం కాబట్టి లాఫ్డ్ విల్ బీ ద ప్రెడికేట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, జస్ట్ ఎ మినిట్, ఇది ఒకసారి రబ్ చేసేసుకుందాం. నౌ సబ్జెక్ట్ ప్రెడికేట్ గురించి మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ టైం మనకి సబ్జెక్ట్ అనేది ఇలా కళ్ళకి కనిపించదు. సపోజ్ నేను గో హోమ్ అని చెప్పి చెప్తాను. గో హోమ్ అని ఎవరికి చెప్తున్నాను? మీకు చెప్తున్నాను. సో ఇట్ జస్ట్ మీన్స్ యూ గో హోమ్. సో ఎవరి గురించి మాట్లాడుతున్నాం? యూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూ ఈజ్ ద సబ్జెక్ట్. యూ ఏం చేయాలని చెప్తున్నాం? గో హోమ్ అని చెప్తున్నాం కాబట్టి గో హోమ్ ఈజ్ యువర్ ప్రెడికేట్. ఓకే, లేదా క్లాస్లో మనం పిల్లలకి సిట్ డౌన్ అని చెప్పి చెప్తాం. సిట్ డౌన్ అంటే ఎవరికి చెప్తున్నాం? పిల్లలకి. ఎదురుగుండా ఎవరుంటే ఆ పిల్లలకి యూ సిట్ డౌన్ అని చెప్పి చెప్తున్నాం. సో యూ సిట్ డౌన్ అన్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా? యూ ఈజ్ ద సబ్జెక్ట్. వాళ్ళ గురించి ఏమని చెప్తున్నాం? సిట్ డౌన్ ఈజ్ ద ప్రెడికేట్. ఓకే, సో ఎక్కడైనా మీకు ఒక సెంటెన్స్ సిట్ డౌన్ అని కనిపించి వాట్ ఈస్ ద సబ్జెక్ట్, వాట్ ఈస్ ద ప్రెడికేట్ అన్నప్పుడు యూ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ సిట్ డౌన్ ఈజ్ ద ప్రెడికేట్ అని చెప్పి రాయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఈ అన్ని సెంటెన్సెస్లో కూడా మనం చూస్తాము, కొన్ని సెంటెన్సెస్లో ఏమో మనకి ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది, కొన్ని సెంటెన్సెస్లో ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఓకే, సో మై ఫాదర్ ఈజ్ అ టీచర్ అనే దాంట్లో దేర్ ఈస్ నో డైరెక్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సెంటెన్స్ డాగ్స్ ఆర్ ఫాండ్ ఆఫ్ హ్యూమన్స్ అన్నప్పుడు డాగ్స్ ఆర్ ఫాండ్ ఆఫ్ హూమ్? డాగ్స్ ఆర్ ఫాండ్ ఆఫ్ హ్యూమన్స్ అన్నప్పుడు హ్యూమన్స్ బికమ్స్ ద ఆబ్జెక్ట్. థర్డ్ సెంటెన్స్ రాధా ఈజ్ రీడింగ్లో ఆబ్జెక్టే లేదు. ఇదే సెంటెన్స్ సపోజ్ రాధా ఈజ్ రీడింగ్ ఎ బుక్ అంటే రాధా ఏమో మనకి సబ్జెక్ట్, ఈజ్ రీడింగ్ ఇస్ ద వర్బ్ పార్ట్, ఈజ్ రీడింగ్ వాట్? అ బుక్ అన్నప్పుడు బుక్ బికమ్స్ ద ఆబ్జెక్ట్.
దే వర్ ప్లేయింగ్లో కూడా ఆబ్జెక్ట్ లేదు, దే ఏమో సబ్జెక్ట్, వర్ ప్లేయింగ్ ఈజ్ ద వర్బ్ పార్ట్. సపోజ్ ఇదే సెంటెన్స్ దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అని చెప్పుంటే దే వర్ ప్లేయింగ్ వాట్ అని అడిగినప్పుడు దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అన్నప్పుడు ఫుట్బాల్ బికమ్స్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? ద పర్సన్ ఆర్ థింగ్ దాట్ రిసీవ్స్ ద యాక్షన్, దాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం. సెంటెన్స్ అయింది, ఫ్రేజ్ అయింది. క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ అనేది అర్థం చేసుకోకుండా మనము సింపుల్, కంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ టాపిక్ని అసలు మనం సాల్వ్ చేయలేం. సో వాట్ ఈస్ అ క్లాజ్? క్లాజ్ అనేది ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్స్ అ పార్ట్ ఆఫ్ అ సెంటెన్స్ బట్ ఇట్ కంటైన్స్ ఎ సబ్జెక్ట్ అండ్ అ ప్రెడికేట్. సెంటెన్స్లో మనం ఏమంటున్నాం? సెంటెన్స్లో మనకి ఒక సబ్జెక్ట్ ఉంటుంది అండ్ దెర్ విల్ బి అ ప్రెడికేట్. ఓకే, క్లాజ్లో కూడా సబ్జెక్ట్, ప్రెడికేట్ రెండు ఉంటాయి. కానీ ఈ క్లాజ్ అనేది ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ బిగ్గర్ సెంటెన్స్. అంటే సెంటెన్స్ లోపల సెంటెన్స్ని మనము క్లాజ్ అని చెప్పి అంటాం. సో ఈ సెంటెన్స్ చూడండి, ఐ థింక్ దాట్ ద పెయింటింగ్ ఈజ్ బ్యూటిఫుల్. దీని లోపల మీకు ఏదైనా ఒక సెంటెన్స్ కనిపిస్తుందా? సెంటెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ ఎ కంప్లీట్ సెన్స్. ఓకే, ఈ సెంటెన్స్లో మనం చూస్తే ద పెయింటింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఇట్ మేక్స్ కంప్లీట్ సెన్స్. ఓకే, అంటే ద పెయింటింగ్ అనేది సబ్జెక్ట్ లాగా తీసుకోవచ్చు, మనం ఈజ్ బ్యూటిఫుల్ అనేది మనం ప్రెడికేట్ లాగా చూసుకోవచ్చు. సో ఇలా ఒక పెద్ద సెంటెన్స్ లోపల మనకి ఒక చిన్న సెంటెన్స్ కనిపిస్తే దీన్ని మనము క్లాజ్ అని చెప్పి అంటాం. సో ఐ థింక్ దాట్ ద పెయింటింగ్ ఈజ్ బ్యూటిఫుల్లో క్లాజ్ ఏంటి అని అడిగితే ద పెయింటింగ్ ఈజ్ బ్యూటిఫుల్ షుడ్ బి యువర్ ఆన్సర్. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మనము రెండు రకాల క్లాజెస్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, షీ లవ్స్ టు రీడ్ బుక్స్ అంటే ఏంటి? అమ్మాయికి పుస్తకాలు చదవటం ఇష్టం. మనకి ఇది ఇక్కడి నుంచి మనకి కంప్లీట్ థాట్ లేదా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సెకండ్, ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ. ఇది కూడా మనకి కంప్లీట్, ఇట్స్ లైక్ మామూలు ఒక సెంటెన్స్ లాగా విచ్ గివ్స్ అ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి క్లాజ్ మనకు కనిపిస్తే దాన్ని మనము ఇండిపెండెంట్ క్లాజ్ అని చెప్పి అంటాం. ఓకే, ఇప్పుడు డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి అని చెప్పి చూద్దాం. నౌ రీడ్ ద సెంటెన్స్, వెన్ ద బెల్ ర్యాంగ్ ద స్టూడెంట్స్ లైన్డ్ అప్. ఇందులో మీకు ఏం క్లాజ్ కనిపిస్తుంది? ఫస్ట్ క్లాజ్ మనం చూస్తే ద బెల్ ర్యాంగ్ అనేది ఇది ఒక చిన్న క్లాజ్. ఓకే, సో ద బెల్ అనేది సబ్జెక్ట్, ర్యాంగ్ అనేది ప్రెడికేట్. అలానే ది స్టూడెంట్స్ లైన్డ్ అప్ అంటే స్టూడెంట్స్ అందరూ క్యూలో నుంచున్నారు. ద స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్, లైన్డ్ అప్ అనేది ప్రెడికేట్. ఓకే, సో దిస్ ఈజ్ క్లాజ్ 1, దిస్ ఈజ్ క్లాజ్ 2. కానీ ఈ స్టూడెంట్స్ ఎప్పుడు లైనప్ అయ్యారు? ఎప్పుడైతే బెల్ రింగ్ అయిందో అప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ క్యూలో నుంచున్నారు. అంటే ఒక క్లాజ్ రెండో క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంది. అలాంటి క్లాజెస్ని మనము డిపెండెంట్ క్లాజెస్ అని చెప్పి అంటాం. ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ అర్థమైంది కదా. ఇప్పుడు మనము వాట్ ఈజ్ ఎ సింపుల్ సెంటెన్స్ అన్నది చూద్దాం. సో సింపుల్ సెంటెన్స్ అన్నప్పుడు మనకి దాంట్లో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏమని చెప్పి చూసాం, ఊరికే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ప్రెడికేట్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్, వర్బ్, ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ ఉంటుంది, ఉండకపోవచ్చు. ఓకే, సో షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అనే దాంట్లో దెర్ ఈజ్ అ ఇండిపెండెంట్ క్లాజ్. షీ అనేది సబ్జెక్ట్, సింగ్స్ బ్యూటిఫుల్లీ ఈజ్ అ ప్రెడికేట్. ఓకే, ద ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్. ద ఎర్త్ అనేది మనకి సబ్జెక్ట్, గోస్ అరౌండ్ ఈజ్ ద వర్బ్, గోస్ అరౌండ్ వాట్? ద సన్. సో ఈ సెంటెన్స్లో మనకి ఆబ్జెక్ట్ ఉంది. ఇలాంటి సెంటెన్సెస్ ఎందులో అయితే మనకి ఒక సబ్జెక్ట్, ప్రెడికేట్ ఆర్ సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆర్ మే నాట్ హ్యావ్ ఎ ఆబ్జెక్ట్, అలాంటి సెంటెన్సెస్ని మనము సింపుల్ సెంటెన్స్ అని చెప్పి అంటాం. సో ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు చూసిన ఇండిపెండెంట్ క్లాజెస్ అనమాట. షీ లవ్స్ టు రీడ్ బుక్, ద సన్ ఇస్ షైనింగ్ బ్రైట్లీ. ఇలా మామూలుగా ఉండే సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో విత్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్, వాటిని మనము సింపుల్ సెంటెన్స్ కిందకి తీసుకుంటాం. ఓకే, సో సింపుల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఒక సబ్జెక్ట్ వస్తుంది, ఒక వర్బ్ వస్తుంది, ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. సో సింపుల్ సెంటెన్స్ని మనము థియరీ వైజ్ చెప్తే వాట్ ఈస్ అ సింపుల్ సెంటెన్స్? అ సింపుల్ సెంటెన్స్ ఈజ్ అ సెంటెన్స్ విత్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, ఇప్పుడు మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటన్నది చూద్దాం. నౌ రీడ్ ద సెంటెన్స్, ఐ వాంటెడ్ టు గో ఫర్ అ వాక్ బట్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఓకే,
ఇందులో మీకు ఏమన్నా క్లాజ్ కనిపిస్తుందా, ఒకటి కనిపిస్తుందా, రెండు కనిపిస్తున్నాయా, మూడు కనిపిస్తున్నాయా? సో సరిగ్గా మీరు చూస్తే ఐ వాంటెడ్ టు గో ఫర్ అ వాక్ అనేది ఒక సెంటెన్స్ లాగా ఉంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ అ క్లాజ్, దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాజ్. మళ్ళీ చూస్తే ఇట్ స్టార్టెడ్ రైనింగ్ కూడా సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది. క్లాజ్ అంటే ఏంటి? ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక ప్రెడికేట్ ఉండాలి. ఓకే, ఈ రెండింటికి కూడా సబ్జెక్టు ప్రెడికేట్ ఉన్నాయి, సబ్జెక్టు ప్రెడికేట్. ఓకే, సో దిస్ ఈజ్ క్లాజ్ 1, దిస్ ఈజ్ క్లాజ్ 2. ఇలాంటి రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ని మనము ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని వాడి జాయిన్ చేస్తే అలాంటి సెంటెన్సెస్ని మనము కాంపౌండ్ సెంటెన్సెస్ అని చెప్పి అంటాం. సో కాంపౌండ్ సెంటెన్సెస్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. షీ లవ్స్ టు రీడ్, ఇందులో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ బదులు మనము సెమీకోలన్ని వాడాం. షీ లవ్స్ టు రీడ్ అనేది ఒక క్లాజ్, షీ ఈజ్ ద సబ్జెక్ట్, లవ్స్ టు రీడ్ ఈజ్ ద ప్రెడికేట్. షీ ఫినిషెస్ అ బుక్ ఎవ్రీ వీక్, షీ ఈజ్ ద సబ్జెక్ట్, ఫినిషెస్ అ బుక్ ఎవ్రీ వీక్ ఈజ్ ద ప్రెడికేట్. ఓకే, సో దిస్ ఇస్ క్లాజ్ 1, దిస్ ఇస్ క్లాజ్ 2. ఈ రెండింటిని మనము సెమీకోలన్తో జాయిన్ చేసాం. సో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని వాడి లేదు అంటే సెమీకోలన్ని వాడి మనము రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ని జాయిన్ చేస్తే అలాంటి సెంటెన్సెస్ని మనము కాంపౌండ్ సెంటెన్సెస్ అని చెప్పి అంటాం. సో కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఎలా ఉండాలి? ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ప్లస్ మధ్యలో ఒక సెమీకోలన్ కానీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కానీ ఉండి తర్వాత మళ్ళీ ఒక ఇండిపెండెంట్ క్లాజ్, అలాంటి స్ట్రక్చర్ మీకు కనిపిస్తే దాట్ ఈజ్ అ కాంపౌండ్ సెంటెన్స్. సో కాంపౌండ్ సెంటెన్సెస్లో ఏవైతే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని మనం యాడ్ చేస్తాం మధ్యలో అని చెప్పామో దాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో మీరు ఫ్యాన్ బాయ్స్ అని గుర్తుపెట్టుకుంటే యూ కెన్ రిమెంబర్ వాట్ ఆర్ ద కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఎఫ్ అంటే ఫార్, అండ్, నార్, బట్, ఆర్, yet, so. Okay, compound sentences theory wise, what is a compound sentence? ante compound sentence consists of two or more independent clauses joined by a coordinating conjunction or a semicolon. ఇప్పుడు మూడోది మనం చూసేది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చదవండి. షీ స్టేడ్ హోమ్ బికాజ్ షీ వాస్ ఫీలింగ్ ఇల్. ఓకే, ఇందులో మనకి క్లాజులు ఏం కనిపిస్తున్నాయి? షీ స్టేడ్ హోమ్ అనేది కంప్లీట్ సెంటెన్స్ లాగా ఉంది కదా. సో దిస్ ఈజ్ యువర్ క్లాజ్ 1. షీ వాస్ ఫీలింగ్ ఇల్ అనేది కూడా కంప్లీట్ సెంటెన్స్ లాగా ఉంది కదా, ఒక సబ్జెక్టు ఒక ప్రెడికేట్. దిస్ ఈజ్ యువర్ క్లాజ్ 2. ఓకే, షీ స్టేడ్ హోమ్ అన్నప్పుడు మనకి ఏం వేరే డౌట్లు రావు. ఓకే, అది ఒక కంప్లీట్ థాట్ని మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. దీన్ని మనము ఇండిపెండెంట్ క్లాజ్ కింద తీసుకుంటాం. షీ వాస్ ఫీలింగ్ ఇల్ అన్నప్పుడు సో వాట్ డిడ్ షీ డూ అని చెప్పి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే షీ వాస్ ఫీలింగ్ ఇల్, సో షీ స్టేడ్ ఎట్ హోమ్ అని చెప్పి ఒక ఆన్సర్ వస్తుంది. షీ వాస్ ఫీలింగ్ ఇల్ అనేది వేరే క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దీన్ని మనము డిపెండెంట్ క్లాజ్ కింద తీసుకుంటాం. సో కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఒక డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. ఈ రెండిటిని మధ్యలో ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేది జాయిన్ చేస్తుంది. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ని మీరు గుర్తుపట్టినా కూడా మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ ఇది అని చెప్పి అర్థమైపోతుంది. సో సబార్డినేట్ కంజంక్షన్స్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఆన్ ఎ వైట్ బస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఆన్ ఎ వైట్ బస్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ మీకు గుర్తొచ్చేస్తాయి. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్ ఇవన్నీ కూడా నేను నోట్స్లో రాసి ఐ విల్ బి షేరింగ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. ఓకే, సో ఈ కంటెంట్ మీకు ఎంతవరకు యూస్ఫుల్గా అనిపించింది అన్నది ప్లీజ్ కమెంట్ అండ్ టెల్ మీ.